హలో అండి, నమస్తే. వెల్కమ్ టు పర్వి వ్లాగ్. కాస్త బ్రేక్ తర్వాత మీ ముందుకు వచ్చేసాను యోగా సెగ్మెంట్తో. ఈరోజు మనం నేర్చుకుందాం సుప్త పవన ముక్తాసన. సో ఇది లెగ్ లాక్ పోజ్ అని కూడా అంటాము. ఈ సుప్త పవన ముక్తాసన చేయడం వలన లోవర్ బ్యాక్ మజిల్స్ చక్కగా స్ట్రెంగ్తన్ అవుతాయి, అంటే బలపడతాయి. స్పైనల్ వర్టిబ్రేస్ని అంటే వెన్నుపూసని చక్కగా లూజ్ చేస్తుంది. అబ్డామినల్ ఆర్గాన్స్, డైజెస్టివ్ ఆర్గాన్స్ మసాజ్ అయ్యేందుకు ఇది చక్కగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా డైజెషన్ మెరుగుపరిచి కాన్స్టిపేషన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ఆసన దోహదపడుతుంది. వీటితో పాటుగా పెల్విక్ మజిల్స్ ఇంకా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ని మసాజ్ చేస్తూ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అయితే ఈ ఆసన హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, సీవియర్ బ్యాక్ కండిషన్తో సఫర్ అయ్యే వాళ్ళు, అంటే స్లిప్డ్ డిస్క్, సయాటికా అలాంటివి, ఈ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఈ ఆసన అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు సుప్త పవన ముక్తాసన ఎలా చేయాలి చూద్దాం. మొదట ఇలా ప్రారంభక స్థితిలో స్ట్రైట్గా పడుకొని మీ హ్యాండ్స్ని మీ శరీరానికి పక్కగా పెట్టుకోండి. ఇందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సింగిల్ లెగ్. వీడియోలో చూపించిన విధంగా మీ రైట్ లెగ్ని ఇలా పైకి లేపి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేశాక ఇంటర్లాక్ చేసిన హ్యాండ్స్తో ఇలా మీ అబ్డామిన్ పొట్టకి ఆంచి నొక్కండి. వీలైతే మీ నోస్, ముక్కుని మీ మోకాలకి టచ్ అయ్యేలాగా తల పైకి లేపండి. మీకు నెక్ రిలేటెడ్ సీవియర్ ఇష్యూస్ ఉంటే మీ తలని ఫ్లోర్ పైనే ఉంచండి. ఇలా ఒక 30 to 60 సెకండ్స్ హోల్డ్ చేశాక ఇదే ప్రాక్టీస్ మీ లెఫ్ట్ లెగ్తో చేయండి. సయాటికా పెయిన్ రిలీఫ్కి ఈ సింగిల్ లెగ్ లాక్ పోజ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బోత్ లెగ్స్. బోత్ లెగ్స్లో ప్రారంభక స్థితి నుంచి మీ బోత్ లెగ్స్ని ఎట్ ఏ టైం ఒకేసారిగా పైకి లేపి ఫోల్డ్ చేసి వీడియోలో చూపించిన విధంగా మీ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి మీ హ్యాండ్స్తో మీ పాదాలని పట్టుకోండి. పాదాలు అందకపోతే కాఫ్ మజిల్స్ పైన అయినా లేదా సింపుల్గా నీస్, మోకాళ్ళని అయినా హోల్డ్ చేయొచ్చు, పట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మన అబ్డామిన్ పొట్ట భాగం కంప్రెస్ అవ్వడం గమనించాలి. ఇంకా పోస్టీరియర్ బాడీ అంటే శరీర వెనక భాగం స్ట్రెచ్ అవ్వాలి. ఈ పొజిషన్లో మీ నెక్ పైకి లేపి అంటే మీ తల పైకి లేపి మీ నోస్ని నీస్కి టచ్ చేయండి. లేదా మీకు నెక్ రిలేటెడ్ సీవియర్ ఇష్యూస్ ఉంటే మీ తలని ఫ్లోర్ పైనే ఉంచవచ్చు. ఇలా ఈ ఆసనాన్ని 30 to 60 సెకండ్స్ హోల్డ్ చేయండి. తర్వాత హ్యాండ్స్, లెగ్స్ రిలీజ్ చేసి శవాసనాలో రిలాక్స్ అవ్వండి. ఈ విధంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆలోపు మీరు చేయాల్సింది, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఆసన రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెషన్లో అడగచ్చు. థ్యాంక్ యూ.